దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండస్ట్రీలో కంపెనీలు పెరిగిపోతూ ఉండటంతో దాన్ని మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చింది. ఉపాధితో పాటు లాభాలు కూడా పెరగడంతో ఎక్కువ మంది ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది. ఈ బిజినెస్ తో వినియోగదారులు మోసపోకూడదనే ఉద్దేశంతో 2016 సెప్టెంబర్లో కేంద్రం ఈ ఇండస్ట్రీని గుర్తించి కొత్తగా మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అన్ని రాష్ట్రాలు కూడా ఈ గైడ్ లైన్స్ ని ఫాలో అయి తమ పాలసీల్ని తీసుకురావాలని సూచించింది. ఇప్పటి వరకు అసోం, ఒడిశా మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గైడ్ లైన్స్ తీసుకొచ్చాయి. 3 రాష్ట్రంగా ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు తప్పనిసరిగా పరిశ్రమల శాఖ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తప్పనిసరిగా ఒక షాప్ తో పాటు పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాలి. తమ ఉత్పత్తులు కొనుగోలు చేసిన వారితో పాటు అమ్మిన వారి పేర్లు, డెలివరీ తేదీ, వారంటీ ఇలా అన్నింటికీ రికార్డ్స్ నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని పట్టించుకోకుండా ఎలాంటి డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం చేసినా వారిపై చర్యలు తీసుకోనుంది. గైడ్ లైన్స్ తీసుకురావటాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ స్వాగతిస్తోంది. కొత్త కంపెనీలతో ఇండస్ట్రీకే చెడ్డ పేరు వచ్చేదని, ఇలాంటి గైడ్ లైన్స్ తో ఇండస్ట్రీ సాఫీగా సాగుతోందంటున్నారు. దేశవ్యాప్తంగా ఇండస్ట్రీ 6,000 కోట్ల టర్నోవర్ చేస్తోందన్నారు. ప్రోడక్ట్ కి అడ్వర్టైజ్మెంట్, బ్రాండ్ అంబాసిడర్, మార్కెటింగ్ లాంటివి లేకుండా కేవలం డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే కస్టమర్స్ కి చేరుస్తామంటున్నారు. ప్రభుత్వంని ఒప్పించి సార్ చెడు ఉంది, మంచి ఉంది, ఆ మంచిని చెడుని గుర్తించండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు మా మెంబర్షిప్ కంపెనీలు చేస్తున్నాయి. ఇంకా సమాజంలో దీని పట్ల ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టగలిగితే 60,000 కోట్లైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలుగు స్టేట్లో అంత గొప్పగా లేదండి. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది తెలుగు స్టేట్లోనే. ఇదొక ఇండస్ట్రీ మా మీద ఆంక్షలు పెట్టి మేము ఎలా నడుచుకోవాలో చెప్పు అని అడిగింది మాత్రం ఇదొక ఇండస్ట్రీ అండి ప్రపంచం మొత్తం మీద. సో ప్రభుత్వం గుర్తించింది. ఈరోజు ఇదివరకన్నా బాగా ఉంది. బట్ ఈ మనీ సర్క్యులేషన్ కంపెనీలు